కర్ణుడు మొదటి రోజు యుద్ధం చేసి తిరిగి వచ్చాడు. ఇక రెండవ రోజు యుద్ధానికి ఎడుతున్నాడు. వెళ్లే ముందు దుర్యోధనుడితో ఒక మాట అన్నాడు. రారాజా, మహారాజా, రారాజేమి మహారాజు కిందే మాట్లాడుతుంటారు వాళ్ళు. నువ్వు నాకు ఒక్క ఉపకారం చెయ్యాలి. ఏమిటి ఆ ఉపకారం అంటే, అర్జునుడికి ఒక దివ్యమైనటువంటి రథం ఉన్నది. అది అగ్నిహోత్రుడు ఇచ్చాడు. ఆ రథం విరగదు, దాని గుర్రములు చావవు. అయినా పెద్ద విషయం ఏం కాదు. గుర్రము రథం ఉంటే అర్జునుడు ఏం చేస్తాడు? నాతో సరిపోయినటువంటి శారీరకమైన శక్తి ఉన్నవాడు కాడు, నాకున్నంత లాఘవం ఉన్నవాడు కాడు, నాకున్నంత విలువిద్య నైపుణ్యం ఉన్నవాడు కాడు. కాబట్టి అర్జునుడిని మట్టు పెట్టేస్తాడు. ఈ సామ్రాజ్యం అంతా నీకు ధారాదత్తం చేసేస్తాను. ఇవాళ అర్జునుడు మరణ వార్త వింటావు, శుభవార్త. కానీ అవతల వైపు కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. చాలా నైపుణ్యం కలిగిన వాడు. భారతదేశంలో అభిమాన విద్య చేత శ్రీకృష్ణుడికి తుల్యమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు శల్యుడు. సారథ్యం అలా చెయ్యగలడు. కాబట్టి శల్యుణ్ణి నాకు సారథిగా పంపిస్తే ఇవాళ అర్జునుడితో యుద్ధానికి వెడుతున్నాను కాబట్టి అర్జునుణ్ణి పడగొట్టగలుగుతాను. తగిన సారథి నాకుంటాడు. ఈ విషయంలో నువ్వు శల్యుడికి చెప్పి శల్యుణ్ణి సారథ్యం చేయమని అడుగు అన్నాడు. అసలు నిజానికి ఏమని మాట ఇచ్చాడు ధర్మరాజుకి? చేస్తాననే కదా మాట ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ దుర్యోధనుడు అడిగాడు అనుకోండి, ఏం చేయాలి శల్యుడు? అలాగే లేవయా అని చెప్పాలి. పోనీ ఎక్కడో అక్కడో మాట కట్టుబడాలి కదా. కట్టుబడి రథం నొగలెక్కాలి. కానీ ఎంత చమత్కారం జరిగిందో తెలుసా? దుర్యోధనుడికి కూడా భయమే శల్యుడిని అడగడానికి. ఎందుకంటే అది యుద్ధభూమి, చుట్టూ రాజులు ఉన్నారు. అప్పటికే బయలుదేరారు యుద్ధానికి. ఇంతమంది రాజులు ఉన్నారు. ఒక్కొక్కడిని చూడండి, ఏదన్నా మాట్లాడించాలన్నా కూడా భయపడతారు. మీకు ఎప్పుడైనా అలా తగిలేరో లేరో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కరికి వడ్డించడానికి కూడా భయపడతారు. ఎందుకని అంటే అయిన దానికి కాని దానికి కోపమే. అందులో బాబాయ్ 10 మందిలో ఆయనతో అసలు మాట్లాడమంటారు. ఎందుకంటే ఆయనకి 10 మంది ఉన్నప్పుడు అవమానించడమే సరదా. కొంతమంది ప్రవృత్తి అలా ఉంటుంది. శల్యుడితో ఒకటి మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ. ఏది మాట్లాడితే పొగట్టో, ఏది మాట్లాడితే పొగట్టకి తక్కువై కోపం వస్తుందో. అవతల కర్ణుడు సారథ్యం అడుగుతున్నాడు, యువతల నచ్చ చెప్పాలి. అందుకని ఇంత దుర్యోధనుడు జాగ్రత్తగా రథం దిగి, అసలు ప్రణాళిక అదే కదా, కర్ణుడికి తీసుకొచ్చి సారథిగా కూర్చోపెట్టాలనే కదా. వెళ్ళి అతని దగ్గర నిలబడి, శల్యుడా, నీ దగ్గర 3 మహాద్భుతమైనటువంటి గుణాలున్నాయి. అందులో ఒకటి సత్యదీక్ష. ఏకంగా దీక్షట శల్యుడికి. ఏమిటి సత్యదీక్ష అంటే? ఆడిన మాట తప్పవు. అంటే జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు నాకు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకో. అందుకని నీ మంత్రిగా ఉండి సైన్యములను నపమని అడిగితే నువ్వు ఇంకా ఏమడిగినా ఇస్తానన్నావుగా ఆ రోజున. అది జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు అడగలేదు సారథ్యం చేయమని, ఇప్పుడు అడుగుతాడు అనమాట. ఇంకా అందుకని నువ్వు గొప్ప సత్యదీక్షా తత్పరుడవు. పైగా పొగిడితే పొంగిపోయి అలాగేనంటాడు. అందుకని 2, శత్రువులకి కష్టాలు కలిగించడం అంటే నీకు నువ్వే సాటి. అందుకే కదా అసలు నీ పేరు శల్యుడైంది. శల్యము అంటే బాణం. గుచ్చుకున్న బాణం శత్రువుని ఎలా బాధ పెడుతుందో నువ్వు అలా బాధ పెడతావు. అందుకే నీ పేరు శల్యుడు. నువ్వు శత్రువులను బాధ పెట్టగలవు, అటువంటి సమర్థుడవు. 3, నీకున్నటువంటి గొప్పతనం లోకంలో ఎవరికి ఉంది? ఏమిటి శల్యుడికి ఉన్న గొప్పతనం అంటే, సాధారణంగా గొప్ప అధికార పదవి లభించింది అనుకోండి, ఆ అధికార పదవి ఎందే సంతోషంగా కాలం గడిపేస్తారు. అదొక మొత్తు అయిపోతుంది, కాలం అయిపోతుంది. దశరథుడంతటి వాడు 60,000 సంవత్సరములు ఈ తెల్లగొడుగు కింద కూర్చుని ఉండగానే ఒళ్ళు ముడతలు పడిపోయిందే అన్నాడు. కాబట్టి శల్యుడు అలా ఊరుకున్నవాడు కాదు. ప్రయత్నపూర్వక సారథ్యం నేర్చుకుని ఆ రోజులలో అంత గొప్పవాడయ్యాడు. కృష్ణుడికి పోల్చదగిన వాడై కృష్ణుడితో సమానుడయ్యాడు సారథ్య విద్యలో. అందుకని నీ గొప్పతనం అటువంటిది. ఈ 3 గుణములు నీ ఎందున్నాయి. ఇంత గొప్పవాడివి నువ్వు కాబట్టే ఇంతమంది రాజులు చూస్తున్నా నేను నీ దగ్గరికి వచ్చి బ్రతిమాలి చేతులు జోడించి ఒక్క మాట అడుగుతున్నాను. నువ్వు కర్ణుడి యొక్క రథాన్ని నడపాలి, ఆయనకి సారథ్యం చెయ్యాలి అని చటుక్కున కోపం వచ్చేస్తుందేమో ఈ మాట చెప్తేనని మళ్ళీ అన్నాడు. గురుడును భీష్ముడుంచనిన కొంచెపు మూకలతోడ నేను సంగర విజయంబు కోరి
భుజగర్భమునంసడి సన్న పాండు భూవర సుత వర్గమున్ దొడరువాడనకామది నిశ్చయించుటెవ్వరిగొని ఇంత నీ వెరుగవా నిను కర్ణుని కాదే నమ్మితి. నా వైపు ఉన్నటువంటి బలగం చాలా మరణించింది. భీష్మాచార్యుల వారు వెళ్ళిపోయాడు, ద్రోణాచార్యుల వారు వెళ్ళిపోయారు. అయినా నాకున్న కొద్ది సైన్యంతో భుజపరాక్రమంతో దర్పంతో ఉండేటటువంటి 5 పాండవుల మీద కృష్ణుడు సారథ్యం చేస్తూ ఉండగా అవతల మిగిలినటువంటి పాండవ సైన్యం మీద యుద్ధానికి ఎడుతున్నానంటే ఎవరిని నమ్ముకుని యుద్ధానికి వచ్చాను ఇవాళ? అసలు నిజానికి మనసులో ఎవరిని నమ్ముకుని వచ్చాడు యుద్ధానికి దుర్యోధనుడు? కర్ణుణ్ణి నమ్ముకుని వచ్చాడు. ఆ కర్ణుణ్ణి నమ్మొచ్చాను, నిన్ను నమ్మొచ్చాను అన్నాడు అనుకోండి, వెంటనే వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంకొకడిని పొగిడితే ఒప్పుకోడు, తన్నే పొగడ. అదో విచిత్రం లోకంలో. అందుకే పిల్లల్ని కూడా ఎక్కువ స్తోత్రపాఠం అలవాటు చేయకూడదు. అదే పనిగా స్తోత్రం కింద నీ చెవులు ఎంత బాగున్నాయో, కన్నులు ఎంత బాగున్నాయో, ముక్కులు ఎంత బాగున్నాయో, నోరు ఎంత బాగుందో, బుగ్గలు ఎంత బాగున్నాయో అని అదే పనిగా దండకాలు మొదలెట్టారనుకోండి పిల్లల మీద, వాళ్ళు కొంతకాలానికి ఆ పొగట్టకు అలవాటై ఎప్పుడైనా ఆరోగ్యవంతంగా మీరు వాళ్ళని దెబ్బలాడినా, వాళ్ళని ఏదైనా మంచి మార్గం చెప్పినా వాళ్ళకి తెక్కొస్తుంది. ఇంకా ఏదైనా మర్యాదతో మన్ననతో లాలించి బుజ్జగించి మాత్రమే చెప్పవలసిన అవసరం వస్తుంది. కాదు, అవసరమైతే ఇలా వేలు చూపించి ఏమిటా పని అన్నా కూడా మన మీద ప్రేమతోటే పెద్దలు అలా చెప్తారు. మనం వాళ్ళ మాటలో ఉన్నటువంటి వెన్నపూసని, ఆ మెత్తతనాన్ని అర్థం చేసుకోవాలనేటటువంటి లక్షణం ఏర్పడేటట్టుగా ఉండాలి తప్ప చిన్న పిల్లల విషయంలో కాదు నేను చెప్పేది. కొంచెం పరిణితికి వస్తున్న పిల్లల విషయంలో పెంపకంలో శ్రద్ధ అవసరం, లేకపోతే ఇబ్బంది. అందుకే శల్యుడు ఎదురుగుండా కర్ణుణ్ణి నమ్మి నిన్ను నమ్మి నేను సైన్యం తక్కువైపోయినా భీష్మద్రోణులు పోయినా యుద్ధానికి వచ్చానంటే ఒప్పుకోడు. నిన్ను కర్ణుణ్ణి నమ్మి యుద్ధానికి వచ్చాననాలి. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో చూడండి. అందుకే దుర్యోధనుడంతటి వాడు శల్యుడితో మాట్లాడేటప్పుడు అన్నాడు, నిన్ను కర్ణుని కాదే నమ్మితి, నిన్ను కర్ణుణ్ణి కదా నమ్ముకున్నాడు అన్నాడు. అంటే ముందు ఈయన పేరే చెప్పాలి, లేకపోతే ఒప్పుకోడు. అంత పొగట్ట పిచ్చి, అంటే తనని తాను పాడు చేసుకుంటున్నాడు నిజంగా చెప్పాలంటే ఈ మాట అని. కాబట్టి నువ్వు కర్ణుడికి సారథ్యం చెయ్యాలయ్యా అన్నాడు. ఈ మాట అనడమేమిటి? శల్యుడి యొక్క ముఖం మారిపోయింది. అసలు నిజానికి మరి ధర్మరాజు గారికి మాట ఇచ్చాడు కదండి. మాట ఇచ్చిన వాడు రే ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం వచ్చింది, మన సారథిగా ఉండమనకపోతే ధర్మరాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవకాశం లేదు, శల్యుడు వచ్చేదాకా అర్జునుడు ఊరుకుంటాడా? ఏ సారథితో వెళ్ళినా చంపేస్తాడుగా. కాబట్టి మనకి కీర్తి రావాలి, మాట నిలబెట్టుకున్నామన్న ఖ్యాతి రావాలంటే ఒకసారి దారి తప్పాం, అటెళ్ళవలసిన వాళ్ళం ఇటు వచ్చాం, ఇప్పుడైనా మాట నిలబెట్టుకోవాలంటే అవకాశం వచ్చింది కాబట్టి అలాగే లేవాయా అని ఎక్కేయాలి రథం. కానీ ఎక్కడో ఎందుకో తెలుసా, సహజంగా మనసులో ఒక అమర్షం ఏమిటంటే, సొంతపుత్రుడు, నేను క్షత్రియుణ్ణి, నేను సారథ్యం చేయడం ఏమిటి? అయ్య బాబోయ్, ఎప్పుడూ లోపల అహంకారమే. ఈ పొగట్టలు కోరుకునేవాడికి లోపల ఈ అహంకారం ఉంటుంది. అయిందానికి కాందానికి కోపమే. కాబట్టి వెంటనే అనిన విని కెంపు సొంపున కనుగవ ఉగ్రముగా బొమలు గదియగా పాలమ్మున చెమట ఒడమ నీ సుతు కనుగొని ఇట్లనియే అతడు కటములదరగన్. అంటే సంజయుడు ధృతరాష్ట్రుడితో యుద్ధం జరిగిన తీరు చెప్తున్నాడు కాబట్టి నీ సుతుడు కనుగొని ఇట్లనియే అన్నాడు. అంటే దుర్యోధనుడు ఈ మాటలు చెప్పినప్పుడు శకుని యొక్క ముఖం ఎర్రగా అయిపోయి, కళ్ళు ఎర్రగా అయిపోయి, కాంతులు ఎర్రగా బయటికి వచ్చాయి. అంటే అంత కోపం వచ్చేసి కనుగొవ ఉగ్రముగా బొమలు గదియగా, ఈ కనుబొమలు రెండు ఇలా ముడిపడిపోయి దగ్గరైపోయి కనుబొమలు. పాలమ్మున చెమటలొడమ, నుదురు భాగం అంతా కూడా చెమటలు పట్టేసింది. చెమటలు పట్టేసి బుగ్గలు అదిరిపోతున్నాయి. అంత కోపం వచ్చేసి ఒక్కసారి దుర్యోధనుడి వంక చూసి, నన్ను ఇంత నీచపు పనికి పంపక నీకు తగునే భువరా, వర్ణ ధర్మ విధములెరుగవే, శూద్రులకేనాట పరిచర్య చేసిరి మూర్ధాభిషిక్తులైన రాజులు, సూతజు రాధేయు దొరచేసికొని ఏను సారథ్యమునకు జొరగజాల, ఈతని బలశాలిగా తలచదు నాకంటే ఇట్టి పన్నంబు గలదే, పగరలోన ఒకని పాల్పెట్టు మెట్టివాడైన సమయ చూచి అరుగువాడ,
అట్టి భంగి సాలదంటే ని దరవాయుకొని వధింతు శత్రుకోటినెల్లా. వెంటనే అన్నాడు, దుర్యోధనాను అసలు ఇలా మాట్లాడచ్చా? నాకు ఎంత అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు నేను? మూర్ధాభిషిక్తుణ్ణి, అంటే శిరస్సు మించి జలములను అభిషేకించి నన్ను మహారాజుగా కూర్చోబెట్టారు, మద్రదేశాధిపతిని. అటువంటి వాణ్ణి ఒక సూతపుత్రుడికి సారథ్యం చేయమంటావా? అసలు నాకు అది తగిన పనే? ఏమిటి నువ్వు అడుగుతున్నది? నన్ను అడగచ్చా ఇలాంటి పని చేయమని? నాకు ఎంత చిన్నతనం! కాదంటావా? ఇటువంటి పనులు నాకు అప్పచెప్పకు. ఈ శత్రువుల బలగం మొత్తం మీద ఎవడో ఒకడిని నీ ఇష్టం చెప్పు, వాణ్ణి చంపేమను, చంపేస్తా. చిత్రం ఏమిటో తెలుసా? కర్ణుడంతే, శల్యుడంతే, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళనే పొగడాలి. అసలు కర్ణుడు కూడా ఎంత అమాయకత్వం అంటే, అమాయకత్వం అంటే అదొక అతిశయం. భీష్మాచార్యుల వారిని దుర్యోధనుడు అడిగాడు ఉద్యోగ భ్రమంలో, మీకు ఎన్నాళ్ళు పడుతుంది పాండవ సైన్యాన్ని అంతటినీ దునుమాడ్డానికి అన్నాడు. ఒక నెల పడుతుందన్నాడు. ఎవరు? భీష్ముడు. దేవతలందరూ వచ్చి నిలబడినా ఆయన్ని నిర్జించలేరు, ఆయన నెల పడుతుందన్నాడు. ద్రోణుణ్ణి అడిగాడు, ఒక నెల పడుతుంది నాకు కూడా అన్నాడు. కర్ణుడు అన్నాడు, నాకు 5 రోజులు చాలన్నాడు. ఎక్కడి భీష్ముడు, ఎక్కడి కర్ణుడు? అంటే స్వాతిశయం, హద్దులేనటువంటి గర్వం. కాబట్టి శల్యుడు కూడా అదే కోవలోకి వచ్చేటటువంటి వాడు, అర్థం లేని అభిమానం. కాబట్టి నీ శత్రువుల మొత్తం మీద ఎవరో ఒకడిని చూపించు, వాణ్ణి చంపేయను, చంపేస్తా, అది చేసి పెడతా. ఎందుకని? నేను ఒక ఉత్తమ క్షత్రియుణ్ణి, నేను ఒక రాజుని. నిజంగా అర్జునుడిని చూపించి వెళ్ళి అన్నాడు అనుకోండి, వెళ్ళగలడా? భీముణ్ణి చూపించి ఆయన ఒక్కడిని చంపేసిరా అన్నాడు అనుకోండి, వెళ్ళగలడా? వెడతాడా? సహదేవుణ్ణి కూడా చంపలేడు. మరి ఎందుకు? అక్కర్లేని విషయాలు అవతల వైపు ధర్మం ఉంది, ఎలా కుదురుతుంది కృష్ణుడు ఉండగా? కానీ మాట్లాడే మాటలు అంత విచిత్రంగా ఉంటాయి. ఒక్కడిని చూపించు, నీ ఇష్టం వచ్చిన వాడిని కోరుకో, వాణ్ణి చంపేసి వచ్చేయను, చంపేస్తా. ఒక్కడిని చూపించు, నీ ఇష్టం వచ్చిన వాడిని కోరుకో, వాణ్ణి చంపేసి వచ్చేయను, చంపేస్తా. కాదంటావా? మొత్తం శత్రు సైన్యాన్ని చంపేయమంటావా? మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి చంపేసి వచ్చేస్తాను. అవతల వాడన్నా పొగడాలి, వాడు పొగడకపోతే తనన్నా పొగిడేసుకోవాలి. అయ్యో బాబాయ్, ఇది ఎలా భరిస్తారండి? అసలు అలాంటి వాడు ఇంట్లో ఉన్న, కార్యాలయంలో ఉన్న, సమాజంలో ఉన్న, సభలో ఉన్న, స్నేహితుడైన ఎవడు భరించగలడు వాడిని? ఇంకా అలా ప్రతిరోజు వాడికి ధూపదీపాలు వేయడం ఎవడికి సాధ్యం అవుతుంది? కాబట్టి ఈ మాటలు చెప్పాడు. ఈ మాటలు చెప్తే తొందరపడకూడదు కదా, కార్యం సాధించాలి. ఈయనకి కావలసింది ఏమిటి? శల్యుడికి అర్జునుడు వధింపబడాలి, ఆ శుభవార్త వినాలి. అందుకని గబగబా శల్యుడి దగ్గరికి వచ్చి 2 చేతులు పట్టుకుని, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు, నేను కర్ణుడు గొప్ప రధికుడా, మీరు గొప్ప రధికుడా అన్న ప్రశ్న నేను అసలు ఎప్పుడూ తీసుకురాలేదు. మీరు చాలా చాలా గొప్ప రధికుడు. అసలు నేను కర్ణుణ్ణి మిమ్మల్ని ఏమైనా పోల్చానా? నేనేం పోల్చలేదు. మీరంటున్నారు సూతసుతుడు, అతనికి నేను సారథ్యం చేయడం ఏమిటి? కర్ణుడు ఏ పాటి వాడు? నా ముందు కర్ణుడు ఏం చేయలేడంటున్నారు మీరు. పైగా కులపర్వతాలన్నింటినీ బద్దలగొట్టేస్తానన్నాడు. ఏం ఊరుకోలేదండి శల్యుడు. నేను కులపర్వతాలని బద్దలగొడతాను దుర్యోధన. ఏమిటి కర్ణుడికి నాకు రధికులు, మీరిద్దరూ రధికుల విషయంలో నేను పోలికి పెట్టలేదంటావేంటి? కర్ణుడు ఎంత, ఆయన బతుకెంత? నేనేమిటనుకుంటున్నావు? కర్ణుడు ఏం చేయగలరా? కర్ణుడు నా ముందు సరిపోయేవాడు కాడు. నేను తలుచుకుని బాణప్రయోగం మొదలు పెడితే కులపర్వతాలన్నీ బద్దలగొడతాను, ఈ భూమినంతటినీ క్షోభింపచేసేస్తాను, సముద్రములు ఘూర్నిల్లిపోతాయి, తిరుగుడు పడిపోతాయి. ఏముందండి పొగుడుకోవడానికి? ఏముందండి? చేస్తే కదా కార్యం. కాబట్టి అంత గొప్ప యుద్ధం చేస్తాను. అంతేననుకుంటున్నావా? నరవర చూడవే తెలియనాదగు బాహులు మత్తలంబుని వరయక పల్కితేనొకని కక్కట సారథినై రథిత్వ విస్ఫురణము తక్కనోపుదునే సూతతనూజుడు షోడశాంశముందొరయుడు నాకు వాసవసుతున్ మురమర్దును చిరికింకొనన్. ఏమనుకుంటున్నావు? నేను కానీ నా బాహుబలంతో యుద్ధం మొదలు పెడితే శత్రు సైన్యం కాకావికలైపోతుంది. నాకున్న బలంలో 16వ వంతు కర్ణుడికి లేదు.
అతనికి నేను సారథ్యమా? ఆయన యుద్ధం చేస్తాడా? ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? నీకు ఇంకొక విషయం చెప్పనా? అసలు వాసవసుతున్ మురమర్దును చిరికింకొనన్ అర్జునుణ్ణి కాని కృష్ణుణ్ణి కాని కృష్ణార్జునులిద్దరినీ కలిపి కాని లెక్కే పెట్టడం. ఎవరు? శల్యుడు. అంటే తనని ఏదో వెళ్ళి కర్ణుడికి సారథ్యం చేయమన్నారన్న అక్కసంతే ఏమేమో మాట్లాడేస్తున్నాడు అని నువ్వు నన్ను చాలా చిన్న చేశావు. కర్ణుడికి సారథ్యం చేయమంటున్నావు, నీ చేయను. నువ్వు ఎవరన్నా ఒక వీరుణ్ణి చంపమని అడగమన్నాను, అలా అడగట్లేదు. అందరినీ చంపేయమంటావా? చంపేస్తానన్నాను, అది అడగట్లేదు. అంటే నీ మనసులో కోరిక నేను కర్ణుడికి సారథ్యం చేయాలని, నీ చేయను, నేను వెళ్ళిపోతున్నాను అని కిందకి వెళ్ళిపోతున్నాడు. గబగబా వెళ్ళి పట్టుకున్నాడు దుర్యోధనుడు. పట్టుకుని తీసుకొచ్చి, అయ్యయ్యో మీరు అలా అనుకోకండి, నేను మీకు ఒక గొప్ప విశేషం చెప్తాను వినండి. అంటే ఆగాడు. ఏమిటి చెప్పు? కొంచెం బింక ఉంటుంది కదా, ఏమిటి చెప్పు అంటే, నేను అసలు కర్ణుడికి మిమ్మల్ని సారథ్యం చేయమని చెప్పడం వెనక ఒక రహస్యం ఉంది. ఏమిటంటే అర్జునుడి దగ్గర కొంత అస్త్ర విద్య ఉంది, దానికి తగిన అస్త్ర విద్య కర్ణుడి దగ్గర ఉంది. ఇప్పుడు కర్ణుడు అర్జునుణ్ణి ఆక్రమించి మట్టు పెట్టాలి. దానికి అడ్డొస్తున్నవాడు ఎవరో తెలుసా? కృష్ణుడు అడ్డొస్తున్నాడు. ఇప్పుడు కర్ణుడు ఎంత గొప్పవాడు పక్కన పెట్టేసేయండి. కర్ణుడు ఎంత గొప్పవాడైతే నేడు మామయ్య, కర్ణుడు గెలవలేకపోతున్నాడు. నిన్న వెళ్ళి వెనక్కి వచ్చేసాడుగా, యుద్ధం అయిపోయిందిగా, నిన్నటి యుద్ధం, చంపేడేడు మరి అర్జునుణ్ణి. కృష్ణుడు అడ్డొస్తున్నాడు. కారణం, కృష్ణుడు గొప్ప సారథి. ఇప్పుడు కృష్ణుడికి తగిన సారథి ఉంటే తప్ప కర్ణుడు ఎంత గొప్పవాడైనా అర్జునుడిని మట్టు పెట్టలేడు. కృష్ణుడికి సమానమైన సారథి ఈ భూమండలం మీద మీరు ఒక్కరే, అందుకు చేయమంటున్నారు తప్ప మీరు తక్కువారనే. కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చానంటే మిమ్మల్ని తక్కువ చేసి ఇచ్చానా? నిన్న సభలో అశ్వత్థామ భీష్మద్రోణులు ఇద్దరూ మరణించారు, కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇద్దామని కర్ణుడు అన్నాడు. నేను అన్నానా? నేనైతే మీ పేరే అందునేమో. అశ్వత్థామ అన్నాడు. అప్పుడు మీరు లేచేమని అన్నారా? అనలేదు కాబట్టి మీకు అంగీకారంలా ఉందనుకుని కర్ణుడికి పట్టాభిషేకం సర్వసైన్యాధిపత్యం ఇచ్చేశాడు. ఇప్పుడు కర్ణుడు గెలవడం అన్నది కర్ణుడి చేతిలో లేదు. కర్ణుడు గెలవడం అన్నది సారథిని బట్టి ఉంది. ఇప్పుడు ఆ సారథి ఎవరో ఒకడైతే కర్ణుడు గెలవడం, మీరు సారథైతేనే గెలుస్తాడు. లోకంలో అసలు యుద్ధం చేసేవాడు గొప్పవాడా, సారథి గొప్పవాడండి? అలా ఎలా పోసవుతుంది అసలు? అది కృష్ణుడికి అంటే చెల్లింది మహానుభావుడు కనుక. పార్థసారథి అనేది పరిపూర్ణావతారం కాబట్టి చెల్లింది. కానీ దుర్యోధనుడు ఏం చేశాడంటే శల్యుణ్ణి ఎలా అయినా రథం ఎక్కించాలని, మీరు సారథ్యం చేస్తే కృష్ణుడు తట్టుకోలేడు, మీరిద్దరు సమానులు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడి పక్షాన్ని వహించి సారథ్యం చేసిన మీరు ఇటు సారథిగా ఉన్నారు కాబట్టి కృష్ణుడు కొత్తగా చెయ్యగలిగిన ప్రయోజనం ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.